బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 3 పదుల వయస్సు కూడా నిండని 6 అడుగుల బుల్లెట్. ఓ మాస్ మహారాజా. 15 ఏళ్ల వయసులో పుట్టడం మొదలు 25 ఏళ్ల వరకు పుట్టాను. ఇప్పుడు రౌడీగా మాట్లాడచ్చు. బ్లాస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న జిలిటన్ స్టిక్ లా ఉంటాడు. History tells us that powerful people come from powerful places. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సపోర్ట్ లేకుండా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనే వ్యక్తి కాలేరు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న ఎవరికి అక్కడ కుక్కలు నిలబెట్టిన కూడా గెలిపించుకుంటామంటున్నారు. ఎవరన్నా పెట్టని ఎమ్మెల్యే క్యాండిడేట్ సిద్ధార్థ రెడ్డి మంచి గెలుస్తాడు. ఓకే. Yes, ma'am. That is Rocky's KGF. ఎన్నో అవమానాలన్నా, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుపోటి మంటలు, గుండె బరువు ఎక్కినా కూడా, కన్నీళ్లు వస్తున్నా కూడా వాటిని దిగమింగినానే తప్ప ఎప్పుడు కూడా బయటికి చెప్పలేదన్నా నేను. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే నన్ను మాత్రం తెలుగుదేశం పార్టీ గాను వచ్చిందే కేసులలో ఈ పార్టీకి నేను జైల్లో అన్నా ఉండేవాడిని. నుండి 50 ఫాల్స్ కేసులు పెట్టినారు. ఈ రోజు మా పార్టీలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అన్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక కుర్రాడు ఉన్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నేను అబ్బాయి ఫ్యాన్. నేను ఆ మాటలు చెప్తుంటే కూడా ఒళ్ళు ఒక విధమైన దగ్గరకు వస్తుంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే నేను ఓటనేది అడుగుతానని అనుకోను. ఎటువంటి ఆట కూడా లేదు. నా జోలికి వచ్చేట మొదలు నీ దగ్గరికి పోయి తలలు రమ్మంటే తోకలు వేస్తారు, చూసి రమ్మంటే కాదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు. అసలు ఎంత చరిష్మా ఉన్న నాయకుడు అసలు ఏపీలో బైరెడ్డి సిద్ధార్థ అంటే. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత చరిష్మా ఉన్న నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్ద నాయకుడు. ఏంటి అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి నా దమ్మను కుర్రాడని. ఇప్పుడు బండిలో ఎంత పెట్రోల్ ఉంటే అంత స్పీడ్గా వెళ్తుంది అన్న. ఫుల్ పెట్రోల్, ఫుల్ ట్యాంక్, ఫుల్ లోడెడ్ ట్యాంక్ అది. I see a lot of future for Siddhartha. He's a young boy, but he has a very clear vision. ప్యాషనేట్ సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, మంచి వాక్ చాతుర్యం ఉన్న నాయకుడు. ఒక 29 ఏళ్ళ రోడ్డు మీద ఒక పెద్ద కుట్రలు జరుగుతున్నట్టు కనిపిస్తాం. కర్నూలు జిల్లాలో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కటౌట్ ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడం కలకలం రేపింది. మీ వైసీపీ నాయకుడు మిమ్మల్ని విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది కంటిన్యూ అయింది అనుకోండి. నన్ను ప్రేమగా చూసుకొని మా పిల్లోడు అని అనుకునే ప్రజలు ఉన్నారు. నన్ను దగ్గరికి తీసుకునే నాయకుడు జగన్ సార్ ఉన్నాడు. వాళ్ళిద్దరు నాకు ఉన్నప్పుడు ఇంకా ఎవరేం చేస్తే నాకేంది? ఒక్కటి చెప్పు నువ్వు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న ఎందుకు ఈ స్థాయిలో ప్రజాదరణ పొందాడంటే, నెంబర్ 1 పేద విద్యార్థులకు అనేక మందికి స్కాలర్షిప్లు పే చేశాడు, డబ్బులు పే చేశాడు కాలేజీలలో.
అనేక మంది ఎస్సీ కాలనీస్లలో వాటర్ సమస్య ఉంటే బోర్లు వేయించాడు. అనేక మంది ఎస్సీ కుటుంబాలలో నష్టపోతే వారికి ఆర్థికపరమైన సహాయం చేశారు. పార్టీని నమ్ముకొని అనేక మంది కుటుంబాలు రోడ్డున పడితే వారికి నేను ఉన్నానని భరోసా ఇచ్చిన నాయకుడు. ఆ దేవుణ్ణి నేను కోరుకునేది కూడా ఒకటే, జీవితంలో ఒక్క రోజైనా వీళ్ళకందరికీ సేవ చేసేంత ధైర్యం కానీ శక్తి కానీ నాకు ప్రసాదించమని చెప్పి నా పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, నేను మీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏమి కూడా ఆశించాను. మీ ఇంటికి వస్తేనో, మీ వీధికి వస్తేనో, మీ ఊరికి వస్తేనో, రేపు మా వాడు వచ్చినాడు రా అని చెప్పి మీ ఇంటికి పిలిచి ఒక చెంబు నీళ్ళు ఇవ్వండి సార్ నాకు. Happy birthday, BS.